ఇవాళేమో సుధా పిన్నమ్మ సంధ్యాదీపం పెట్టుంటుంది, తను వెలిగించే ఉంటుంది. నేను అక్కడ లేను కదా, అన్ని పనులు సుధా పిన్నమ్మనే చేసుకోవాలి. చాలా మంచిది సుధా పిన్నమ్మ, ఆవిడకి చాలా ధైర్యం కూడా ఉంది. కానీ అది ఆవిడకి తెలీదు. చందమామని తను కూడా తన గుప్పిట్లో పెట్టుకోగలదు, అంతేగా నాన్న? వచ్చావా నువ్వు? నాతో మాట్లాడడానికి టైం దొరికిందా? నీకే టైం లేదు నాతో మాట్లాడడానికి. ఎప్పుడు ఆ స్వామివారితో మాట్లాడుతుండిపోతావు. ఊరికే మాట్లాడడం కాదు, ఆ తండ్రి విషయంలో మాట్లాడుతున్నాను. పని వదిలేసుకొని నీ దగ్గరికి ఎలా వచ్చేస్తాను? నా పనంతా అయ్యేసరికి నువ్వు అసలు లేనేలేవు అక్కడ. అవును మరి, నీకోసం నేను అక్కడ నిలబడి ఉండి వెయిట్ చేయాలంటావా? నీకసలు తెలుసా, నీకోసం నేను ఆశ్రమానికి వెళ్ళాను, అది కూడా పొద్దున్నే. ఆశ్రమానికి వెళ్ళావా నువ్వు? నిజంగా? అవును, నీ వస్తువులు నీకు తిరిగి ఇచ్చేయడానికి. అంటే నేను మీ ఇంటికి తిరిగి రావడం నీకు ఇష్టం లేదు కదా, అందుకేగా నా వస్తువులు ఇచ్చేయడానికి వెళ్ళా. నువ్వు ఉన్నావే గంగా, 1వ నంబర్ మూర్ఖురాలివి. అక్కడ నువ్వు నా మాట విన్నందుకు నీ మీద నాకు కోపం వచ్చింది, అందుకే వస్తువులు తిరిగిచ్చేయడానికి వెళ్ళాను. ఓడిపోతే వాళ్ళు నిన్ను నీళ్ళలో ముంచేసేవారు. కనీసం నువ్వు అదేనా ఆలోచించావా? నువ్వు చచ్చిపోతే నేనేమైపోతానో అని.